హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య బ్లాగ్స్. ఈరోజు అయితే చాలా ఈజీ అని ఒక కూర అయితే చూపించబోతున్నానండి. తప్పకుండా చూడండి. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా చేసుకోవచ్చు. టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉంటే చాలు. ముందుగా అయితే కళాయిలో కొంచెం నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. ఓన్లీ టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అంతే. కొంచెం ఆయిల్ పచ్చడిలా ఉంటుంది. ఇందులో మనం కావాలనుకుంటే గుడ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. గుడ్లు లేనప్పుడు ఓన్లీ టమాటా కూర చేసుకోవడం చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి అది కొంచెం ఎర్రగా వేయాలి. మరీ ఎర్రగా అవసరం లేదండి, కొంచెం ఎర్రగా కాదు. దీనికైతే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. మనకి రోటీలోకి, చపాతీలోకి కూడా బాగుంటుంది. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది కలుపుకోవడం. తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే, అంటే అమ్మాయిలైనా సరే, అబ్బాయిలు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే కొన్ని మర్చిపోతాం మనం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అని ఈ కర్రీ పెట్టాను వీడియోకి. ఇక ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనూ టమాటాలు యాడ్ చేసుకోవడమే. చిటికెడు పసుపు యాడ్ చేసుకొని కొద్దిగా ఒక కలిపాక టమాటాలు యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది మన ఇష్టం బట్టి యాడ్ చేసుకోవచ్చు. కారంలో కొంతమంది పసుపు కలుపుతారు కాబట్టి దానికి అవసరమైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు, ఒక పెద్ద టమాటాలు ఉంటాయి కదా, 4 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూర కూడా. ఒక 5-6 నిమిషాల్లోనే అయిపోతుంది మొత్తం ప్రాసెస్ అంతా. చాలా బాగుంటుంది. టమాటాలు వేసినండి కొంచెం ఉప్పు వేసామనుకోండి చక్కగా మగ్గిపోతాయి తొందరగా. చాలా బాగుంటుంది. టమాటాలు ఉడికిపోయాక మనం కోడిగుడ్లు కొట్టేసి వేస్తారు టమాటా కూర. అలా వేసుకోవచ్చు. లేదంటే గుడ్లని ఉడికించేసి కొంచెం ఘాట్లు పెట్టి ఇందులో వేసేసుకోవచ్చు. అంటే ఉత్తి టమాటా కూర వద్దనుకుంటే. లేదంటే టమాటా కూర ఈజీగా బాగుంటుంది. చాలా నోటికి కూడా కమ్మగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా కొంచెం ఒంట్లో నీరసంగా ఉండేటప్పుడు ఫాస్ట్గా వంట అయిపోవాలి అనుకుంటే తప్పకుండా చేయొచ్చు. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీస్తే చక్కగా మగ్గిపోయి. ఇలా ఉండేటప్పుడు మనం కారం యాడ్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు గుడ్లు ఉంటే గుడ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా 3 టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అంతే. ఇంకేం వేయలేదు ఇందులో. ఆయిల్, ఉప్పు, కారం అనేది కామన్ కదా. కొంచెం కారం మనం ఎక్కువ తింటే కారం కొంచెం ఎక్కువగా వాడచ్చు. లేదంటే నేను 2 చెంచాలు వేసాను. ఒక 6 టమాటాలు ఉంటాయండి. ఇవి చాలా ఈజీగా అయిపోద్దండి. అంటే ఎప్పుడైనా మనకు ఒంట్లో నీరసం ఉండేటప్పుడు, ఏది కూర చేసుకోలేనప్పుడు ఇలా కొంచెం ట్రై చేస్తే ఇంట్లో ఫుడ్ తిన్నట్టుగా ఉంటుంది కదా మనకు కూడా. బయట ఫుడ్ తెచ్చుకోవాలన్నప్పుడు ఇప్పుడు ఉన్న రోజులకు భయం వేస్తుంది ఏం తినాలో ఏమో. కారం వేసాక ఒక 2 నిమిషాలు కొద్దిగా వేసేస్తే చాలు, అయిపోద్ది కూర. రైస్లోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా మనం వంట బాగా చేసుకోవచ్చు అనేది నా కాన్సెప్ట్. ఎక్కువ ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతాం ఏం చేయాలని. చూస్తాం కానీ చేసుకోలేం. తక్కువ అనుకోండి మనం ట్రై చేస్తాం, చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందుకోసం ఒక్కొక్కసారి కూరగాయలు తక్కువగా ఉండే వంటలు కూడా చాలా టేస్ట్ వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో అయితే కొంచెం సేపే ఉంది కాబట్టి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. 1 by 1 ఇది అయిపోయింది కూర. తప్పకుండా ట్రై చేయండి. కూర ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా కూడా, వంటలు అవి నేర్చుకోవాలనుకున్న పిల్లలు అది చక్కగా చేసుకోవచ్చు. ఇందులో గుడ్లు ఉడికించేసి కొంచెం ఘాట్లు పెట్టేసుకుంటే కూడా ఎగ్ కర్రీలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.